నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ జగన్ మరొకసారి కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్ పేరుతోటి అంకెల గారిడీ చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు అంటూ కూడా ఆయన ఈ రోజున విమర్శలు చేసినటువంటి పరిస్థితి. మరి ఏమిటి నిజంగా ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు బడ్జెట్లో ఉన్నటువంటి అలొకేషన్స్ కావచ్చు, ఆ అంకెలు అనేటువంటిది ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్నాయా? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు, అలాగే అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఆయన ఇంట్లో ఆఫీస్లో కూర్చుని రాసుకున్న లెక్కలతోటి బడ్జెట్ అని చెప్పేసి రాష్ట్రం వృద్ధిలో ఉంది అని చెప్పేసి అని ఈ రోజున ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలకి ఆయన పూనుకుంటా ఉన్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రెస్ మీట్లో మరి ఆయన మొత్తం ఆ బడ్జెట్ పైన సుదీర్ఘంగా మాట్లాడడం కూడా చూసాం. ఏం చెప్తారు? క్రైమ్కి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి, కామెడీకి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి, గొడ్డలకి ప్యాంటు షర్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డా లేకపోతే అవినాష్ రెడ్డా? అంటే ఇప్పుడు మనం ఏదో మాట్లాడితే కాదు కదా, జనం అంత పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది వింటారు, చంద్రబాబు చెప్పేది వింటారు, రాష్ట్రంలో జరిగేది చూస్తారు, సరైన నిర్ణయం తగిన సమయంలో వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇప్పటికి ఎన్ని రోజులైంది? 5 రోజులు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి తీరలేదా బడ్జెట్ మీద కామెంట్ చేయడానికి, శాసనసభకి వెళ్ళి మాట్లాడటానికి? లేడా దువ్వూరి కృష్ణ దువ్వూరి కృష్ణ నుంచి మెటీరియల్ రాలేదా? పాపం సోమయాజులు గారు చచ్చిపోయినట్టున్నారు. ఆయన ఆర్థిక సలహాదారు ఈ బడ్జెట్ మీద ఇది రాసియటానికి ఇన్ని రోజులు పట్టిందా అని అడుగుతున్నా. ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు, మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు కాదు కదా. ఇక్కడ నువ్వేం చేశావు ఈ 20 నెలల్లో? చంద్రబాబు ఇప్పటికి ఇది 2 బడ్జెట్లే, ఆయన 3 బడ్జెట్లు అంటాడు. ఆ బడ్జెట్ దీంట్లోకి రాదు, అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. జగన్ దిగిపోయిన తర్వాత అది. ఇప్పుడు ఈ 2వ బడ్జెట్ 3,22,250 కోట్లతో పెట్టారు. దాంట్లో అతనన్న సూపర్ 6 సూపర్ 7 నువ్వేం పెట్టావు? నీ నవరత్నాలకు బడ్జెట్లు 2023-24లో ఆయన ఏంటిది ఆ రైతుల స్కీము, రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసాకి 4,047 కోట్లు పెట్టాడు. అంటే 4,047 కోట్లు పెట్టినాడు. నంబర్ 1. ఇప్పుడు వీళ్ళు ఎంత పెట్టారు? అన్నదాత సుఖీభవకి 6,700 కోట్లు పెట్టారు. లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు? అన్నదాత సుఖీభవకి 7,000 కోట్లు ఇచ్చారు. అంటే 4,000 కోట్లు ఎక్కడా, 7,000 కోట్లు ఎక్కడా? లేకపోతే తల్లికి వందనం అంటాడు, అదే అమ్మఒడి నువ్వు ఎంత పెట్టావు? ఎంతమందికి ఇచ్చావు? నువ్వు ఇచ్చింది 4,500 కోట్లు, నువ్వు ఇచ్చింది 40 లక్షల మందికి, వీళ్ళు 65 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తల్లుల కన్నా 25 లక్షల మందికి ఎక్కువ మందికి ఇచ్చారు పిల్లలకి. లేదు, నువ్వు ఇచ్చిన 5,000 కోట్ల బడ్జెట్ కన్నా వాళ్ళు రెట్టింపు ఇస్తున్నారు, 10,000 కోట్లు. నేను ఇంకా వేరే స్కీముల జోలికి వెళ్ళటంలా. నువ్వు అసలు ఉచిత గ్యాస్ ఇవ్వాలా? వాళ్ళు ఇస్తున్నారు, 3 సిలిండర్లు ఇచ్చారు, మరి దానికి 2,700 కోట్లు ఏం పెట్టారు. నువ్వేమీ ఉచిత ప్రయాణం ఇవ్వాలా మహిళలకి? ఇవాళ బ్రహ్మాండంగా ఆడబిడ్డలు అసలు బస్సు దిగట్ల, ఫ్రీ బస్, దానికి కూడా మరి 1,100 కోట్లు ఏమో పెట్టారు బడ్జెట్. అంటే నువ్వు చెయ్యలేదు, చంద్రబాబు చేస్తున్నాడు అన్న కడుపు మంట. ఏదో కాకి లెక్కలు అంటాడు, అంకెల గారడి అంటాడు, జాతీయ సగటంతా రాష్ట్ర సగటింత ఆయన ఆఫీసులో తయారు చేసిన లెక్కలు అంటాడు. ఇది ఎవరు డిసైడ్ చేయాల్సింది? ఇక్కడ లెక్కలు తప్పుల తడక గనకైతే కేంద్రం ప్రశ్నిస్తుంది. వీళ్ళు ఇచ్చే ఈ బడ్జెట్ పరిశీలించేది ఆర్బీఐ, నాబార్డ్, వరల్డ్ బ్యాంక్, దాని నుంచి నిధులు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన చూసాం కదా, చూడకపోతే అబ్బో అసలు జగన్ ఏం ఓడబీకుతాడో అని జనం ఆలోచిస్తారు. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే నువ్వు అప్పుల కుప్పగా చేశావు. నువ్వు చేసిన అప్పులతో ఒక ఆస్తి సృష్టించలేదు, ఒక రోడ్డు వేయలేదు, రోడ్లన్నీ గుంతలమయం చేశావు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, పోలవరం మరి ధ్వంసం చేశావు, రివర్స్ టెండరింగ్ అంటాడు. అది అసలు పాయింట్. ఇప్పుడు దొరికింది. ఆయన వేరే రివర్స్ రెడ్డి అంటావు. ఆయన ఏది మాట్లాడినా నువ్వు రివర్స్లో తీసుకోవాలి. ఇప్పుడు అబద్ధానికి ఏంటమన్నా, నువ్వు ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు అన్నాడా అంటే జగన్ అని అర్థం. మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు అన్నాడా అంటే జగన్ అని అర్థం చేసుకోవాలి. జనం అర్థం చేసుకుంటున్నారు జగన్ యొక్క సైకాలజీ. ఇప్పుడు ఏంటి అసలు ఆయన ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి? అయిపోయింది ఇక పని. ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యత కంప్లీట్ అయిందా? ద్రోహం, పులివెందులకు ద్రోహం, కడప జిల్లాకి ద్రోహం, రాష్ట్రానికే ఒక ద్రోహిగా. ద్రోహి అంటే నువ్వు మళ్ళీ పాత సినిమా ఏదో నాకు గుర్తొచ్చు, ఏదో జగ్గయ్య ఎవరో ఉంటాడు, జగ్గయ్య జగన్ ఆ పేరు కూడా కలిసినట్టుంది.
అంటే ఇప్పుడు ఇదేమి ఇదనమాట. నేను అడిగేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి కేవలం గుడ్డగాల్చి ముఖాన్ని వేయటం కాదు కదా, తుడుచుకోమంటం కాదు కదా. అక్కడ బొత్స సత్యనారాయణ గందరగోళం చేస్తున్నాడు కౌన్సిల్లో, నిన్న జరగనీలా. నిన్నేంటి చీజ్ ప్యాకెట్ చూపిస్తాడు, నెయ్యి అంటాడు, చీకటి ఒప్పందం అంటాడు. ఒరే నాయన, ఆ ఒప్పందం చీకటిది కాదు, బయట ఒప్పందమే. ఆయన మళ్ళీ చదువుతాడు, దాని మీద రాసి ఉంది మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంటే అది చీకటి ఒప్పందం ఎలా ఉంటుంది? ఇందాపూర్ చంద్రబాబు బినామీ అంటాడు, అమూల్ చంద్రబాబు బినామీ కాదా? ఓహో, జగన్ బినామీయా? అందుకని అమూల్కి మరి అన్ని వేల కోట్లతో కూలింగ్ యూనిట్స్ ఇచ్చాడా? ఎంత బడ్జెట్? 5 ఏళ్లలో అమూల్ డైరీకి జగన్మోహన్ రెడ్డి ఎంత దోచిపెట్టాడు. సరే, వాళ్ళు పట్టబడింది, వాళ్ళు ఉపయోగపడింది, బిజినెస్ అది వేరే విషయం. ఇప్పుడు ఎక్కడ ఇందాపూర్ డైరీ, ఎక్కడ చంద్రబాబు? ఇప్పుడు దాని డైరెక్టర్స్ ఎవరు? మనం మాట్లాడుకున్నాం, నేను చెప్పాను, షిండే, భుజబల్, మానే, వీళ్ళు డైరెక్టర్లు అక్కడ. ఎవరాళ్ళు? మరాఠీలు, పూణే వాళ్ళు చంద్రబాబు చుట్టాలా? ఇప్పుడు మనం అన్నది ఇప్పుడు ఒకటి, నువ్వు నింద వేసినంత మాత్రాన అది నిజం కాదు కదా. జనం ఏంటి, జగన్ ఏది చెబితే అది అబద్ధమని స్టాంపు పడిపోయింది. అతను నోరు తెరిచి ఏది మాట్లాడినా, ఇక నిజం మాట్లాడినా జనం నమ్మే పరిస్థితి లేదన్నమాట. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? ఈ ప్రెస్ మీట్లో మాట్లాడింది పొద్దున పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. వెళ్ళావా? జరగనే. నువ్వు మాట్లాడవు, నీ వాళ్ళని మాట్లాడనివ్వు. అసెంబ్లీని అట్లా ఇది చేశాడు, కక్ష కట్టాడు, పగ తీర్చుకుంటున్నాడు. అరే, శాసనసభ మీద పగేంటయ్యా? కౌన్సిల్లో మళ్ళీ మాట్లాడుతుంటే బొత్స సత్యనారాయణకి పేరు వస్తుంది కాబట్టి బొత్స మాట్లాడకుండా బాయ్కాట్ చేయాలి. నన్ను ఎవరు ఎలివేట్ చేయకూడదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కన్నా హైలైట్ కాకూడదు కదా. ఏదో రకంగా బొత్సాన్ని బకరా చేయండి రా నాయన అంటే అతను ఎవరో వెనకాలండి ఆ ప్యాకెట్ చేతిలో పెట్టి ఇదే నెయ్యి అన్నాడు. పాపం పిచ్చి ఆయన నిజంగానే ఇదిగో గీ అంటాడు. అంటే నీ నాయకుడు బొత్స సత్యనారాయణ నిన్ను నమ్ముకున్నాడు, అతన్ని బకరా చేస్తే నీకేం లాభం వస్తుంది? ఇప్పుడు చీకటి ఒప్పందం అని ఆయనతో మాట్లాడిస్తే బొత్స సత్యనారాయణ చీకటి ఒప్పందాలు బయటకు వచ్చినాయి. ఏదది? 30 ఎకరాలు 30 లక్షల మీ దగ్గరే. ఎక్కడది? విశాఖపట్నం బొబ్బిలి దాంట్లో ఎంతకిచ్చాడు? అరే, అసలు అక్కడ ఏపీఐఐసి ఏమని చెప్పింది? 30 కోట్లు, నీకు 30 లక్షల. ఏ ఒప్పందం అంటున్నాను నేను? అది ఏంటి దాని పేరు? సత్య డిస్టిలరీసా, బొత్స డిస్టిలరీసా? అంటే బొత్స డిస్టిలరీస్ అంటే తెలిసిపోద్దని సత్య డిస్టిలరీస్ అని పెడితే సత్యనారాయణ అని తెలియదా? ఎవరైనా సందీప్ బొత్స కొడుక? 250 మందికి ఉద్యోగం ఇస్తా, 250 కోట్లు పెట్టుబడి పెడతా, 235 కిలోలీటర్లు ఇథనాల్ చేస్తా. పెట్టావా? చేసావా? ఆల్రెడీ కొట్టేసావా? 30 ఎకరాలు బ్యాంకులో పెట్టేసుకున్నారా? ఎంత లోన్ వచ్చింది? ఇదే పని. భూములు కబ్జా చేయటం, బ్యాంకుల్లో కుదవ పెట్టడం, లోన్ తీసుకోవటం, జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. ఎంతమందిని చూసాం? ఎంతమంది జైళ్ళకి వెళ్ళారు? కబ్జాకి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. అంటే ఇది కాదు ఇక్కడ చూడాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విధానపరమైన విమర్శలు చేయాలి. ఏది? పాలసీలో తప్పుంటే మాట్లాడు. ఇప్పుడు నువ్వు 1500 కిలోమీటర్లు పెట్టావు, 800 కిలోమీటర్లు పరిధిలో డైరీల నుంచి నెయ్యి కొనాలి అని అప్పటి నిబంధన ఉంటే సుబ్బారెడ్డి ఏం చేశాడు? 1500 కిలోమీటర్లు పెంచాడు. ఎందుకు? బోలేబాబా కోసం, ఉత్తరాఖండ్ డైరీ కోసం. అదేమంటే బోలేబాబా తెచ్చింది చంద్రబాబే అంటాడు. అంటే మీరు చెబితే జనం నమ్ముతారా? ఇప్పుడు విపుల్ జైన్, ఆయన ఎవరు? పొమిల్ జైన్ చంద్రబాబు హయాంలో అరెస్ట్ అయ్యారా? ఎవరి హయాంలో అరెస్ట్ అయ్యారు? లేకపోతే ఏఆర్ డైరీ రాజశేఖర్ ఎవరి హయాంలో అరెస్ట్ అయ్యారు? అరే, సింగాల్ బలయ్యాడు కదా. వీళ్ళని నమ్ముకొని ఇవాళ ఎంతమంది అధికారులు జైళ్ళకి వెళ్తున్నారు, వేటు పడుతోంది. ఇంకా ఇతని యొక్క దావాదిరి తీరలేదా? ఇంకెంతమందిని జైళ్ళకు పంపిద్దామని జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అంటోంది అదే. సోషల్ మీడియాకి కంటెంట్ దొరికిందా? అతను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అసలు అది ఒక పెద్ద కామెడీ అయిపోయింది. జనానికి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా జగన్ ప్రెస్ మీట్లు మాత్రం జిఫ్లకు బాగా ఉపయోగపడుతున్నాయి, లేకపోతే మీమ్స్కి బాగా ఉపయోగపడుతున్నాయి. సోషల్ మీడియా పండగ. థ్యాంక్ యూ. నమస్తే.